హలో అండి, అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోని అయితే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఆసరా మరియు చేతి పింఛన్లకు సంబంధించిన 4,000 మరియు 6,000 రూపాయలు అనేది లబ్ధిదారులకు అనేది పింఛన్ అనేది రెడీ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పింఛన్లు అనేవి సంక్రాంతి కానుకగానైతే చాలామంది అకౌంట్లో అయితే పడలేవు. సో ఈ పింఛన్ అనేది ఎప్పటి వరకు అలా ఇస్తారో, ఎన్ని జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారో, ఏ డేట్ నాడు ఇస్తాడో పూర్తి వివరాల అప్డేట్ అనేది వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకున్నాము. సో దానికంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూసినారంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే ప్రతి ఒక్క అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపంలో ద్వారా అయితే మీ ముందు ఉంటుంది. సో మాత్రం లేట్ చేయకుండా పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించిన పింఛన్లు అనేది రెడీ చేయడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోయిన ప్రభుత్వం పింఛన్లు నిధుల కొరతనైతే ఏర్పడింది. సో నిధుల కొరత ఏర్పడింది. సెంట్రల్ ప్రభుత్వం అయితే అప్పు అయితే తీసుకుంది. దాని తర్వాతనైతే మనకైతే పింఛన్ 6,000 కోట్లు అయితే జమ చేసింది, 600 కోట్లు అయితే జమ చేసింది. సో ఆ పింఛన్ల నుంచి వారికైతే జనవరి ఆఖరులో మరియు ఫిబ్రవరి మొదటి వారంలో 4,000 మరియు 6,000 ఎవరైతే కొత్త పింఛన్లు తీసుకునేవారు ఉన్నారో లబ్ధిదారులు, వారికైతే ఆ నెలలోనైతే ముందు వారంలో లేకపోతే జనవరి లాస్ట్ వారంలోనైతే అప్పటి వరకులోనైతే కొత్త పింఛన్ అనేది జమ కావడం అయితే జరుగుతుంది. మరియు మహాలక్ష్మి పథకంగా 2,500 కూడా వారికి కూడా తనిఖీ తర్వాతనైతే ఎంక్వైరీ చేసిన తర్వాతనైతే వారికి కూడా డబ్బు అనేది రానున్న జనవరి ఆఖరులోనైతే జమ కావడానికి అయితే అవకాశం అవుతుంది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.